machine learning, basic levels of the neural networks and basic levels of machine learning algorithms basic structure akkada వాటి నుంచి డీప్ లెర్నింగ్ యొక్క నెసెసిటీ ఏంటనే కంటెంట్ నేర్చుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏం నేర్చుకుంటాం అంటే ఓన్లీ సెపరేట్ టాపిక్ ఆఫ్ ద డీప్ లెర్నింగ్, అంటే మీ యాక్చువల్ సబ్జెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ డీప్ లెర్నింగ్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే యూ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ కదా, అంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఫ్యూ ఆఫ్ ద అల్గరిథమ్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్ ఓరియంటెడ్ వెన్ కంపేర్డ్ టు ద మెషిన్ లెర్నింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ డీప్ లెర్నింగ్లో జాన్ క్రన్ అనే ఆథర్ ఏం చెప్తారంటే డీప్ లెర్నింగ్ వాజ్ స్టార్టెడ్, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే కంటెంట్ తెలుసుకోవాలంటే ముందు ఒక చిన్న హిస్టరీ ఉండాలి కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బయలాజికల్ అండ్ హ్యూమన్ విజన్. యువర్ ద ఫస్ట్ టాపిక్ అదే అవునండి, ఫస్ట్ ఏంటి? బయలాజికల్ విజన్ అండ్ ద హ్యూమన్ విజన్. అంటే సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద బయలాజికల్ విజన్ అండ్ ద హ్యూమన్ విజన్? హ్యూమన్ ఈజ్ ఆల్సో బయలాజికల్ అంతేనండి కదా. బయలాజికల్ న్యూరల్ నెట్వర్క్స్ అని అంటున్నాం కదా, హ్యూమన్ థింక్ చేసిందని. వై ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ యాజ్ బయలాజికల్ విజన్? బయలాజికల్ విజన్ అని ఎందుకు మెన్షన్ చేశాడు? టాపిక్ నేమ్ ఏంటి? బయలాజికల్ విజన్ అంటే హ్యూమన్ విజన్ అంతేనండి కదా. హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ బయలాజికల్ కదా, బట్ వై ఇట్ వాజ్ స్పెసిఫికల్లీ మెన్షన్ దట్ దే ఆర్ సెపరేటెడ్? హ్యూమన్ వాజ్ డైరెక్ట్లీ started living on there. The content ఏంటి? హ్యూమన్ డైరెక్ట్గా విజన్ చేయలేదు. ముందు ఎర్త్ మీద ఎవరు విజన్ చేశారు ఫస్ట్ అంటే ఎవరు ఉన్నారు మనకి తెలియదు, కానీ ప్రస్తుతం ఇక్కడ చెప్పాడు, అది చెప్పుకున్నాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఎందుకు బయలాజికల్ అనే హ్యూమన్ని సెపరేట్ చేశాడంటే ఎర్త్ మొత్తం స్టార్ట్ అయినప్పుడు he is not the or he or she is not the appropriate విజనర్. అతనికి విజన్ ఉందా లేదా అన్న దానికంటే ముందు అసలు హ్యూమన్స్ స్టార్ట్ అవ్వక ముందు కూడా మనకి కొన్ని స్పీషీస్ ఉన్నాయని మనకు తెలుసు హిస్టరీలో. అందుకనే వాడు ఇక్కడ ఏం చేశాడు, బయలాజికల్ విజన్ అనే దాంట్లో హ్యూమన్ని సెపరేట్ చేశాడు. వీఆర్ ఆల్సో బయలాజికల్, కానీ సమ్వాట్ స్పీషీస్ అనేది ఎర్త్లో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇట్ వాజ్ సెపరేటెడ్ యాజ్ ఫ్రమ్ ద బయలాజికల్. అదవుతామా లేదు? సో బయలాజికల్లో ఒక స్పీషీస్ ఏది స్టార్ట్ అయ్యాయి అనేది అనాలిసిస్ చేశారు. ఎలా అనాలిసిస్ చేస్తారు? సో హ్యూమన్స్ తయారవ్వ ముందు పోవాలి ఎవరు ఉండేవారు? హ్యూమన్ అనేవాడు కాకుండా ముందు ఎవరు ఉండేవారు? ఏదమ్మా డైనోసర్స్ అంటారా? డైనోసర్స్కి మధ్యలో హ్యూమన్స్కి మధ్యలో కూడా కొంత పార్ట్ ఉంది అనుకోండి, అది ఓకే. ఐస్ ఏజెస్ అని చెప్పేసి ఇది వరకు ఉండేవి. అఫ్కోర్స్ మనకి కార్టూన్స్ కూడా చాలా మందికి వచ్చింది. సో ఓన్లీ యానిమల్స్ అదే, అవునండి. సో అంతకు ముందున్న స్టేజ్లో డైనోసార్స్ ఉన్నాయి, అంతకు ముందున్న స్టేజ్లో ఏమున్నాయి? అంతకుముందు స్టేజ్లో కూడా ఏదో ఉండాలి. ఒకసారి అవార్డ్ అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ అంటే దాని సర్వైవబిలిటీకి ఎలిజిబిలిటీ ఉన్న అన్నీ ఉండాలి. అంటే ఇట్ కన్జ్యూమ్స్ సమ్ కేజెస్ ఆఫ్ మీటో లేకపోతే ఏదో ఉండాలి కదా. ఎర్త్ మీద ఉండడం వల్లే కదా అవి సర్వైవ్ అయ్యి అన్ని సంవత్సరాలని మన హిస్టరీలో తెలుసుకున్నాం, కొన్ని వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. సో వాటికంటే ముందున్నది ఏంటి? ఏవో ఉంటేనే కదా డెవలప్ అయ్యి, లేకపోతే అవి సర్వైవ్ అవ్వవు కదా. ఇప్పుడు నౌ వీఆర్ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఈటబుల్ ఎలిమెంట్స్ అండ్ సర్వైవబిలిటీ కంటెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం, అంతేనండి కదా. అదర్వైజ్ మనం సర్వైవ్ అవ్వం కదా. సో అంటే డైనోసార్స్ సర్వైవ్ అయ్యాయి అంటే అక్కడ కూడా ఏదో ఉంటుండాలి కదా. ఆ నెక్స్ట్ ఆ ముందే ఉన్నాయి అర్థమవుతుందా లేదు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డీప్ లెర్నింగ్. అర్థమవుతుందా లేదు? మనం ఏం చెప్తాం? బేసిక్గా మనకి తెలుసున్న నాలెడ్జ్ ఏంటి? ఓన్లీ డైనోసార్స్ అని సింపుల్ ఆన్సర్ చెప్పాను. బట్ డైనోసార్స్ ఉన్నాయి అంటే అంతకంటే ముందు అవి కౌంట్లో ఉంటే పరిగెట్టి ఎలిమెంట్స్ ఉన్నట్టే కదా. పరిగెట్టి జీవులు ఉన్నాయంటే వాటి విజన్ ఉన్నట్టే కదా. అర్థమవుతుందా లేదు? సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఇన్ ద డీప్ లెర్నింగ్. ఓకేనా? సో అంతకుముందు ముందు ఏంటి అంటే అలా కనిపెట్టగా ఒక డెప్త్ అంటే ఒక చిన్న ఇన్సెక్ట్కి సంబంధించిన క్యాటర్నర్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఒక చిన్న ఇన్సెక్ట్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు.
ఫస్ట్ విజన్ ఉన్న కంటెంట్ ఆ ఇన్సెక్ట్కి ఉండడం వల్ల మనకి విజన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎవాల్వ్మెంట్ వచ్చి హ్యూమన్కి కూడా విజన్ వచ్చిందని చెప్పేసి ఒక చిన్న కంటెంట్ థియరీని అడాప్ట్ చేశారు. ఓకేనా? సో ఇట్ వాజ్ డైరెక్ట్లీ ప్రూవ్. ఇది డైరెక్ట్గా ప్రూవ్ అయింది. ఆ కంటెంట్ ఇక్కడ